హాయ్ అండి, నా పేరు నవీన్ కుమార్. సో మనం ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే సార్ పలానా ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఒక 5 years డబుల్ అవుతుంది అని మనం ఎలా చెప్పగలం? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మాత్రం చాలా లాస్ అవుతున్నాం. ఎందుకంటే ఒక కస్టమర్ ప్లాన్ చెప్పడం రావట్లేదు ప్రతి ఒక్క బిజినెస్ పార్ట్నర్కు, రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తికి. లేదంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ చేసే అతను కూడా అసలు ఎలాంటి లొకేషన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు రెట్టింపు వస్తుంది, డబుల్ అవుతుందో కూడా తెలియట్లేదు. అందుకే మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఒక పర్సన్ని పట్టుకొని, సార్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరా లేదా మీరు చేస్తారా, నాకు ఒక ఆప్షన్ ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాననేసి మీరు అసలు ఇన్వెస్ట్మెంట్ దేని వైపు పెట్టాలి, ఎలా రిటర్న్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు కస్టమర్కి ఎలా చెప్పాలి ఒకసారి చూసుకుందాం. సో మీకు పీపీటీ వస్తుంటుంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఫస్ట్ కస్టమర్కి ఏంటంటే, సార్ మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు, అసలు ఇన్వెస్ట్మెంట్ వల్ల బెనిఫిట్ ఏంటి? an asset or item acquired with the goal of generating income or appreciation to over time. అంటే ఒక అసెట్ లాగా. అసెట్ అంటే ఇన్కమ్ మనకి పెంచేది, లైబిలిటీ అంటే మన నుండి తిరిగి ఖర్చు పెట్టేది. ఓకే, మనకి అమౌంట్ ఇస్తుంటుంది. అంటే మనం గోల్ పెట్టుకుంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక చిన్న పాప ఉంది అనుకోండి. సో ఆ పాప వయసు 5 సంవత్సరాలు. నెక్స్ట్ ఆమె మ్యారేజ్ టైంకి డౌరీ. సో ఆ టైంకి ఈ అమౌంట్ అనేది పెరగాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు పాప 5 సంవత్సరాలు అంటే పాప పేరు మీద ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి, సో 15 years అయ్యేసరికి పాపకు 20 years వస్తుంది. ఈ 20 yearsలో ఆ అమౌంట్ ఎంత పెరుగుతుంది? సో ఆ పెరిగిన అమౌంట్తో ఆ పాపకి మ్యారేజ్ చేయొచ్చు, లేదంటే పై చదువు చదివించవచ్చు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఏం గోల్ పెట్టుకుంటున్నాం? సపోజ్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం తీసుకోవాలంటే చాలా రేట్లు ఉన్నాయి. వచ్చిన అమౌంట్ అంతా కూడా ఒక దానిపై ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ నుంచి కూడా ఒక పెద్ద మొత్తంలో వచ్చిన తర్వాత అప్పుడు మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దేనిపైన పెడితే మన ఈ కోరికలు అనేవి తొందరగా తీరుతాయి. ఒకసారి చూసుకుందాం. సంవత్సరం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో అందరూ చెప్పిన అంటే అందరూ చేస్తున్నారు, దేంట్లో ఎక్కువ రేట్లు వస్తున్నాయంటే వాళ్ళు చెప్తున్నారు. సో ఫస్ట్ మనం చూసుకుంటే మనకు అందుబాటులో ఉండే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్, మనకి రిటర్న్స్ ఎలాగ వస్తున్నాయి, అండ్ సిల్వర్, అండ్ నెక్స్ట్ గోల్డ్ అండ్ ల్యాండ్. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది ట్రేడ్ మార్కెట్. 40 సంవత్సరాల నుండి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇలాంటి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎన్ని రేట్లు పెరిగింది వాళ్ళు. సో ఫస్ట్ బ్యాంకులో పెట్టిన వాళ్ళకి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి 20 times పెరిగింది. సో సిల్వర్ పై ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి 24 times పెరిగింది. గోల్డ్ పై పెట్టే వాళ్ళకి 37 times పెరిగింది. అండ్ ల్యాండ్ పై పెట్టే వాళ్ళకి 500 times పెరిగింది. 40 సంవత్సరాల నుండి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ ఇవన్నీ కూడా దేనిపైన పెట్టాలనుకుంటా ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసింది. నెక్స్ట్ ట్రేడ్ మార్కెట్ చూసుకుంటే ఎప్పుడు తరుగుతుందో ఎప్పుడు పెరుగుతుందో అది తెలియట్లేదు. చాలామంది కూడా లాస్ అవుతున్నారు. సో అది తక్కువ మందికి హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తుంది, మిగతా అందరూ కూడా నష్టపోతున్నారు. సో ఈ 4 దీంట్లో తీసుకుంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్, సిల్వర్, గోల్డ్ అండ్ ల్యాండ్ చూసుకుంటే మనం 500 times ల్యాండ్ హైయెస్ట్ ఉంది. ఇలా హై ఇన్కమ్ వచ్చిన దీంట్లో మనం సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటా, మనకు కూడా తొందరగా అమౌంట్ వస్తుంది, మన గోల్స్ అనేవి తొందరగా తీరుతాయి. ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఓకే. సో ల్యాండ్ పైన 2 types ఉంటాయి. ఒకటి ఓపెన్ ప్లాట్స్ అండ్ అపార్ట్మెంట్లో ప్లాట్. ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఏంటి? సపోజ్ ఒక పర్సన్ అపార్ట్మెంట్లో ప్లాట్ కొన్నాడు అనుకోండి. 1 CR పెట్టి అపార్ట్మెంట్లో ప్లాట్ కొంటే 30% ఆఫ్ అమౌంట్ అనేది అంటే 30 lakhs అనేది కింద ల్యాండ్కి వస్తుంది, 70 lakhs అనేది మీద కన్స్ట్రక్షన్కి వస్తుంది. ఇప్పుడు రేట్ పెరిగితే ఈ 30 lakhs అనేది అయిపోతుంది అండ్ ఈ 70 lakhs అనేది డిప్రిసియేషన్ వస్తుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్లో పెడుతున్నారు కాబట్టి. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది అసెట్లా మారాలి అండ్ మనకి గోల్స్ జనరేటింగ్ మనీ అనేది మనం పెట్టిన దీనికంటే ఎక్కువ రావాలి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ చూసుకుంటే మనకి అప్రిసియేషన్ తప్ప డిప్రిసియేషన్ ఏమి ఉండదు. సో ఎందుకంటే గత కొన్ని రోజులు చూసుకుంటే మనం 40 సంవత్సరాలు చూసుకుంటే చెప్పారు 500 రెట్లు పెరిగిందని. సో అప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఒకసారి అడగండి అమౌంటైజ్ ఇంక్రీజ్ అని. నాకు అర్థమైంది, ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ దేని పని చేయాలి? ఓపెన్ ప్లాట్స్ ఓకే. ఇప్పుడు మనం ఉండే ఏరియాలో ఎక్కడ చేయాలి? వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఎక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం హైదరాబాద్ అనుకోండి. హైదరాబాద్లో ఎందుకు పెట్టాలి ఇన్వెస్ట్మెంట్? చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు, ఆంధ్రలో పెట్టుకోవచ్చు కదా, లేదు కర్ణాటకలో పెట్టుకోవచ్చు కదా, బెంగళూరులో పెట్టుకోవచ్చు కదా. సో హైదరాబాద్ ఎందుకు పెట్టాలంటే హైదరాబాద్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ ప్రతి దీనికి మనకి రోడ్ కనెక్టివిటీ వచ్చింది హైదరాబాద్ మొత్తం కూడా. అండ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ సిటీ. ఇక్కడ ఏ భూకంపాలు రావు, ఏ తుఫానులు రావు, ఏ సైక్లోన్స్ రావు అండ్ ఏ విధమైన దాడులు ఉండవు. సో సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండొచ్చు. అండ్ కాస్ట్ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకి 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు హైదరాబాద్. సో ఎవరికి ఏ విధంగా సంపాదనలో బతికే వాళ్ళు ఆ విధంగా
ఇక్కడ హైదరాబాద్ వదులుతున్నారు. సో కాస్ట్ ఎఫెక్ట్ అనేది సూపర్గా ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది హబ్ ఆఫ్ కమర్షియల్ డేటా సెంటర్స్కి అండ్ వేరే కి ఇది కమర్షియల్గా మారి. నెక్స్ట్ చూసుకుంటే ఐటీఎస్ ఇవన్నిటికి కూడా ఇక్కడ స్టార్టప్స్కి కూడా మెయిన్ బ్రాంచ్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా ఎక్కువ వస్తున్నాయి. ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ అని, నెక్స్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అని అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్కి ఎక్కువ వస్తున్నాయి. ఆల్రెడీ ఉన్నాయి ఎగ్జిస్టింగ్లో. అండ్ దీంతో పాటు ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇలాంటి దీంట్లో పెట్టడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ పెట్టాలి, హైదరాబాద్ పెట్టాలి, ఓకే అర్థమైంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక పాప తన 5 సంవత్సరాల వయసులో తీసుకుని 15 ఇయర్స్లో మ్యారేజ్ కావాలి. సో ఈ టైం పీరియడ్ ఉంది మనం సెట్ చేసుకోవాలి. సో మనకు 5 ఇయర్స్లో కావాలా, 10 ఇయర్స్లో కావాలా, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకు అవసరం. ఎందుకంటే మనం 5 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని 10 ఇయర్స్లో పెట్టి 5 ఇయర్స్లో మనకి రిటర్న్స్ కావాలంటే రావడానికి ఛాన్స్ చాలా చాలా తక్కువ, అసలు రావు కూడా. సో ఎలాంటి దీంట్లో పెడితే మనకి ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయి మనం అనుకునే టైంలో. చూసుకుంటే ఫస్ట్ సో టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, బడ్జెట్స్ అండ్ టైం పీరియడ్, ఈ 3 అనేవి కన్ఫర్మ్గా మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చూసుకుంటే మనం ఎల్ఐసి. ఈ ఎల్ఐసిలో 2000 నుంచి 5000 గజం ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే మిత్రులకు 10 ఇయర్స్లో మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. అండ్ ఎంఐసిలో ఇన్వెస్ట్మెంట్ చేసే మిత్రులు 8000 నుంచి 12000 గజం ఉంటుంది. వీరికి 5 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. అండ్ ఈ హెచ్ఐజిలో ఇన్వెస్ట్మెంట్ చేసే మిత్రులకు 15000 నుంచి 25000 గజం ఉంటుంది. అండ్ వీళ్ళకి కూడా 5 ఇయర్స్లో మంచి రిటర్న్స్ ఉంటాయి. సో మన బడ్జెట్ ఎంతలో ఉంది? ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి. సో 10 ఇయర్స్, 5 ఇయర్స్, 5 ఇయర్స్. సో ఈ 2 ఆప్షన్స్ ఎంచుకున్నాను అనుకోండి. ఇందులో కూడా మనకి ఎంత బడ్జెట్ ఉంది? 10 lakhs ఉందా, 30 lakhs ఉందా? సో 10 lakhs ఉంటే మనకి ఎంఐజీలో తీసుకోండి, 30 lakhs ఉంటే హెచ్ఐజీలో తీసుకోండి. లేదు నాకు ఎక్కువ ల్యాండ్ కావాలంటే మనకి ఎంఐజీలో ఎక్కువ ల్యాండ్ వస్తుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ విధంగా సెట్ చేసి పెట్టుకోండి. అండ్ చూసుకుంటే ఓకే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం. ఓకే ఇప్పుడు 10 lakhs, 20 lakhs అంటే మనకి హైదరాబాద్లో రాదు. ఎందుకంటే మనకి హైదరాబాద్లో క్లోజ్ షాప్లో ఉంది ఇక్కడ. సో సిటీ అవుట్స్కట్కి వెళ్ళిపోదు. ఏమి డెవలప్మెంట్ లోన్ లేని ప్లేస్లో పెడితే మన ల్యాండ్ అనేది హైప్ వస్తుంది డెవలప్మెంట్ వచ్చేసరికి. సో అలాంటి ప్లేస్లు ఎలా ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి ఒకసారి చూసుకుందాం. సో లొకేషన్ ఎప్పుడైనా సరే డెవలప్ అవ్వాలంటే పాపులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లొకేషన్లో పాపులేషన్ రావాలంటే మెయిన్ ఏం జరగాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మనకి ట్రావెలింగ్ అనేది సింపుల్ ఉంటుంది కాబట్టి పాపులేషన్ అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే మనకి ఇండస్ట్రీస్ వస్తాయి. సో రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, ఎయిర్ కనెక్టివిటీ అండ్ వాటర్ కనెక్టివిటీ అండ్ రైల్ కనెక్టివిటీ. మన హైదరాబాద్కి వాటర్ కనెక్టివిటీ లేదు. సో మిగతా 3 చూసుకోవాలి. కానీ ఈ కనెక్టివిటీ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్లేస్కి దగ్గరలో ఉన్నాయా లేవా? సో దగ్గర అంటే 15 to 60 kilometers వరకు సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం హైవేస్ ఉంటాయి కదా, హైవే కనెక్టివిటీ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో ఒక ఏరియాలో ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా అదే లొకేషన్లో ఉంటారు. సో వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు. షాప్స్ అని, గార్డెన్ షాప్స్ అని, మల్టీప్లెక్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. దీంతో పాటు రెస్టారెంట్స్ కూడా వస్తుంటాయి. మెడికల్ సెంటర్స్ అండ్ మెడికల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఆ లొకేషన్లో రావడానికి మెయిన్ అవకాశం ఉంటుంది. అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఇవన్నీ ఒక లొకేషన్లో వస్తూనే లేవా చూసుకొని మెయిన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వస్తున్నాయి ఒక లొకేషన్కి అనుకో. ఆ లొకేషన్లో ఏ వెంచర్ బాగుంది, సో ఎలాంటి వెంచర్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి చూసుకుందాం. ఫస్ట్ మనం ఒక వెంచర్ చూసేటప్పుడు ఒక 4 విషయాలు తెలుసుకోవాలి. ఏ, బి, సి, డి. ఏ అంటే అప్రూవల్, బి అంటే బెస్ట్ ప్రైస్, సి అంటే కనెక్టివిటీ, డి అంటే డెవలప్మెంట్స్. ఇవి మెయిన్ చెక్ చేసుకోవాలి. అసలు అప్రూవల్ అంటే ఏంటి, ఎందుకు ఇస్తున్నారు? హెచ్ఎండిఏ, డిటిసిపి, వైటీడీఏ అండ్ మోడా ఇవనేవి అప్రూవ్స్. అండ్ రేరా ఇవన్నీ కూడా దేనికి పనికి వస్తున్నాయి అండ్ రేరా అనేది దేనికి వస్తుంది ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ మనం డిటిసిపిలో ల్యాండ్ కొన్నాం అనుకోండి. ఇప్పుడు మన డిటిసిపిలో ఒక కంపెనీ వెంచర్ చేసేటప్పుడు ఆ డిటిసిపి వాళ్ళు చెప్తారు ఇది ఏ జోన్లో ఉందో ముందు చెక్ చేస్తారు. ఎందుకంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్లో మనది ఏ రెసిడెన్షియల్ వస్తుందో ఇంకే జోన్ వస్తుందో చూస్తారు. సో రెసిడెన్షియల్ జోన్ వచ్చింది, ఓకే. ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఏవైనా 100 feet రోడ్స్ వస్తున్నాయా, లేదు ఏవైనా ఫ్లైఓవర్స్ వస్తున్నాయా అని ఆ లొకేషన్లో చెక్ చేస్తారు. సో అవి లేకపోతే వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈ లొకేషన్ రెసిడెన్షియల్కి గుడ్ ఉంటుంది, సో మీరు వెంచర్ వేసుకోవచ్చు చెక్ చేసి ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ రేరా ఏంటంటే ఈ రేరా డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మనం ఒక కస్టమర్కి కంపెనీ వాళ్ళు పలానా డెవలప్మెంట్ ఇస్తామని చెప్తుంది. మీ దగ్గర ఉన్న ల్యాండ్ సో 25% అనేది మార్కెట్ పెట్టుకుంటారు. మీరు డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేశాక మేము ల్యాండ్ రిలీజ్ చేస్తామని రేరా వాళ్ళు చెప్తారు.
సో కంపెనీస్ ఏమైనా డెవలప్మెంట్ చేయలేకపోయా వాళ్ళ కంపెనీ అని బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో అందుకోసమే కంపెనీ వాళ్ళు తొందరగా మనకి డెవలప్మెంట్ కంప్లీట్ చేసి వెంచర్ అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అప్రూవ్స్ ఉన్న వెంచర్లు కొనడం వల్ల మీకు మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా మన అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు బెస్ట్ ప్రైస్ చాలా మంది అంటారు 10 years బ్యాక్ నేను ఒక ప్లాట్ కొన్నా ఇప్పటికి సేమ్ రేట్ ఉంది అంటారు, ఇంకా అంటున్నారు. సో ఇందాక చెప్పాను కదా 40 yearsలో చూసుకుంటే మనకి 500 times పెరిగిందని. సో ఎందుకు పెరగలేదు? సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్ మార్కెట్ వాల్యూకి కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండే లొకేషన్కి మన వెంచర్కి ఈవెన్ డిఫరెన్స్ ఉందా రేట్ కాస్ట్గా. సో డిఫరెన్స్ ఉంటే అందులో ఇమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ కనెక్టివిటీ. సో కనెక్టివిటీ అంటే ఏంటి? సో రోడ్ కనెక్టివిటీ అండ్ విలేజ్ కనెక్టివిటీ, ఈ 2 different టైప్స్ ఆఫ్ వెంచర్స్ ఉంటాయి. ఇందులో చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్ ఏంటి, రీసేల్ చేసేటప్పుడు మనకి ఏది మంచి అప్రిసియేషన్ వస్తుంది ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ మనం హైవే కనెక్టివిటీ చూసుకుంటే అప్రిసియేషన్ బాగుంటుంది. రీసేల్ చేసేటప్పుడు అప్పుడు వచ్చి కస్టమర్ ఏమంటారంటే విలేజ్ దూరంగా ఉంది కదా, నెగోషియబుల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే విలేజ్ దూరంగా ఉంది కాబట్టి. విలేజ్ కనెక్టివిటీ ఉందనుకోండి తొందరగా మనకి రెసిడెంట్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇలాంటి వెంచర్లు చేయడానికి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. సో డెవలప్మెంట్స్ అంటే ఎలా ఉండాలి? ఈ రోజు మనం ఉండే లొకేషన్లో మనకు అందుబాటులో ఉండేవి ఏంటి? వాటర్, ఎలక్ట్రికల్ పవర్ అండ్ రోడ్స్ అండ్ ఫుడ్. సో ఇవి మనకు అందుతున్నాయి లేవా వెంచర్లు. సో విలేజ్ కనెక్టివిటీ అంటే ఫుడ్ అందుతుంది అండ్ వాటర్ కనెక్టివిటీ అంటే విలేజ్ పక్కన వాటర్ వస్తుంది. వెంచర్లో బోర్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, మనం చెక్ చేసుకోవాలి. అండ్ రోడ్ కనెక్టివిటీ, సో అందులో సీసీ రోడ్స్ ఇస్తున్నారా లేదా బీటీ రోడ్స్ ఇస్తున్నారా? ఎందుకంటే బీటీ రోడ్స్ ఇస్తే 2 yearsలో మనకి వర్షాలకి పాడైపోవడం జరుగుతుంది. రోడ్ కనెక్టివిటీ అని సీసీ రోడ్స్ ఉంటే మంచిగా ఉంటుంది. సో ఇలాంటి వెంచర్లు చేయడం వల్ల మనం ఫ్యూచర్లో ఇల్లు కట్టుకున్నా లేదు వేరే కస్టమర్కి ఇచ్చినా మంచి అప్రిసియేషన్ రావడం జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? ఒక ప్లాట్ ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసి అనేవారు. సో అప్పుడులో మనకి ఇది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఉండేది. సో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ వల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఒక కస్టమర్ని చూపించి అదే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసేవారు, బి అనే వ్యక్తి కూడా అదే ప్లాట్ని చూపించి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆఫ్లైన్ కాబట్టి. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ధరణిలోకి వెళ్ళి ఆ సర్వే నెంబర్ కొడితే ఏ కస్టమర్ పేరు ఉందో కూడా తెలుస్తుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అవుతున్నాయా లేవా, ఇచ్చేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు, ఈ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలాంటి వెంచర్లు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అండ్ రీసేల్ చేసేటప్పుడు కూడా మంచి అప్రిసియేషన్ రావడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే మిత్రులకు ఇలాంటి డెవలప్మెంట్స్ అండ్ ఇలాంటి కనెక్టివిటీ వెంచర్లో చేయడం వల్ల మీకు మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. అండ్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఇలాంటి వెంచర్లో కస్టమర్లకి ప్లాట్ ఇప్పిస్తే మంచి బిజినెస్ అవడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తున్నాను, సో కాల్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.